మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా జరుగుతుందని కోరుకుంటున్నానండి. కాకపోతే నేను ఒక 20 లక్షలు 30 లక్షలు చెప్పి నేను వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఎవరు నమ్మరు నేను చెప్పిన కంప్లీట్ గా. వచ్చాను ఒక చిన్న చిరు గిఫ్ట్ గా. వీరు మోగుంట వెంకటేశ్వరరావు గారు, మేడం పేరు కళ్యాణి గారు, లక్ష్మీ కళ్యాణి గారు. వైజాగ్ నుంచి వచ్చారు. అదృష్టత్రం 1.5 year క్రితం పెట్టుకున్నారు. అంతకుముందు 2.5 కోట్లు కొద్దిగా నష్టమో ఇబ్బందో ఉండేది. అది వెళ్ళిపోవడమే కాకుండా మంచి ఇల్లు ఏర్పడింది. అన్ని రకాలుగా వ్యాపార వ్యవహారాలు పూర్తి సక్సెస్ ఉన్నాయి. సుఖం సంతోషంగా ఉంది. మా అబ్బాయికి మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, అన్ని రకాలుగా సెట్ అయింది. జీవితం అద్భుతంగా మారిపోయిందని చాలా సంతోషంగా. మధ్యలో 2 సార్లు కూడా వచ్చారు ఊరికే కలవటానికి. యాక్చువల్గా వారు హైదరాబాద్ వచ్చారు. నిన్న వారి పని అయిపోయింది, కానీ నేను నిన్న కలవలేదని నన్ను కలవడం కోసం ఈవేళ దాకా ఉండి వెళ్తున్నారు. వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుతాం. అయ్యా, మీ పూర్తి పేరు సార్? మోగంటి వెంకటేశ్వరరావు. ఎక్కడ ఉండేది మీరు? విశాఖపట్నం అండి. విశాఖపట్నం. ఓకే. అదృష్టత్రం వేసుకుని అన్నాళ్ళైంది? సంవత్సరంన్నర క్రితమే వచ్చానండి. అంటే నేను యాక్చువల్లీ కొన్ని వీడియోస్లో చూశాను. ఓకే. చూసిన తర్వాత నిజంగా అపనమ్మకంతో ఇక్కడికి వద్దాం చూద్దాం అనుకుని వచ్చాను. వచ్చిన తర్వాత అనకూడదు కానీ మీ పాపగారే నాకు దర్శనం ఇచ్చారు. ఫస్ట్ లక్ష్మీదేవి లాగా. విష్ణుమూర్తిని చూడలేదు కానీ లక్ష్మీదేవి ముందు మీరు ప్రసన్నం ఇచ్చారు కంప్లీట్గా. ఇచ్చిన తర్వాత తను చెప్పడం, నేను అదృష్టరత్నం తీసుకుని వెళ్ళటం. ఒక 1 week 10 daysలో ఏదైతే నేను ఒక ₹1 కోటి ప్రాపర్టీ నాకు దక్కలేదో వాళ్ళే మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఈ ఇల్లు నీకు ఇచ్చేస్తున్నాము, డబ్బులు మీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వండి అన్న. ఇది ఎవరు నమ్మరు నేను చెప్పిన కంప్లీట్ గా. కాకపోతే నేను ఒక 20 లక్షలు 30 లక్షలు చెప్పి నేను వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. అది కంప్లీట్ కూడా చేసేసుకున్నాను మా అన్నడితో కంప్లీట్ గా. వాళ్ళు నాకు 1 సంవత్సరం టైం ఇచ్చారు. ఆ సంవత్సరంలోనే పూర్తి చేశాను. అది ఎప్పుడైతే పూర్తి చేశానో మళ్ళీ నేను మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మిమ్మల్ని కలవాలి, కలిసి వెళ్ళాలని రావడం జరిగింది. ఇదే కాకుండా నా వ్యాపారంలో కూడా ఈ రోజు కూడా నేను మళ్ళీ కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి మిమ్మల్ని దర్శించుకుంటూ ఆ వ్యాపారం కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అది చేయడానికి కూడా నేను ఓకే అనుకొని వచ్చాను. కాకపోతే నిన్నే నా పని కంప్లీట్ అయిపోయింది. కానీ సార్ కంపల్సరీగా రేపు ఉంటారు, ఈ రోజు అయితే లేరండి అని అనడంతో నన్ను కలవడం కోసం ఉండిపోయాను సార్. మీ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా జరుగుతుందని కోరుకుంటున్నానండి. ఓన్లీ నా నమ్మకం సార్. మీ దగ్గరికి వచ్చి వెళ్ళిన తర్వాత రమణలాల్జీ గురువు గారు ఆయన ఇచ్చిన మాట, నేను నిన్న వెళ్ళిపోవలసిన వాడినే ఉండి ఈ రోజు మీరు కలవకపోయినా రేపు కూడా ఉంటాను, మళ్ళీ ఉండి మిమ్మల్ని కలిసే వెళ్ళాలి కంపల్సరీగా అనుకున్నాను. వచ్చాను ఒక చిన్న చిరు గిఫ్ట్ గా. కానుక తీసుకొచ్చి ఇస్తున్నారు ఇప్పుడే. శుభం బియాత్.